అబ్బో ఆగు, నేను ముక్కని. నేను గాలి పీలిస్తేనే బాడీ బ్రతికేది. ఒక్కొక్కసారి కళ్ళు కనిపించకపోతే కళ్ళజోడు పెడితే అదంతా నేనే భరించాలి. కాబట్టి నేనే గొప్ప. ఏంటి, కళ్ళజోడు పెడితే మొక్కొక్కటే భరిస్తున్నా, చెవులు కూడా భరిస్తున్నాయి. కళ్ళజోడికి మంచి సపోర్ట్ గా ఉంటున్నాను. నేను చెవిని. నేను వింటేనే కదా బాడీకి ఏదన్నా సమాచారం తెలుస్తుంది. నేను వినకపోతే బాడీకి సమాచారం ఎలా తెలుస్తుంది? కాబట్టి నేనే గొప్ప. ఆగండి, నేను ఎవరినో తెలుసుగా. నేను ఆహారం తింటే బాడీకి మంచి శక్తి వచ్చింది. ఆ శక్తితో నేను ఏదైనా పని చేయగలను. అందుకే నేనే గొప్ప. ఏంటి, కళ్ళు, ఈ ముక్కు, ఈ చెవులు, ఈ నోరు మీరే గొప్ప. సరే అయితే నోరు ఆహారం తింటే బాడీకి శక్తి వస్తుంది. కానీ నోటు ఆహారం అందించే చేతులే కదా శరీరంలో అన్ని పని చేసే చేతులు. అసలు చేతులు లేకుండా పని చేయగలమా? కాబట్టి చేతులే గొప్ప. మీరేంటి గొప్ప? బరువంతా మోసేది కాలే కదా. ఎక్కడికైనా తీసుకెళ్ళాలండి కాలే కదా. అందుకే కాలే గొప్ప. గుండె లేకపోతే మనిషి వస్తాడా? లేదు కదా. గుండె గొప్పది. గుండె శ్వాస వస్తుంది కాబట్టి గుండె గొప్ప. నేనందరినీ ప్రేమిస్తాను కాబట్టి నేనే గొప్ప. అబ్బా, వేతలు లేకపోతే మనిషి ఎలా ఆలోచిస్తాడు? మంచిది ఏదో చెడ్డది ఏదో నాకు అన్నీ తెలుసు. నేను నా వేదల్లో అన్ని దాచుకుంటున్నాను కాబట్టి నేనే గొప్ప. ఆగండి, మీరందరూ ఎందుకు అలా గొడవ పడుతున్నారు? ఒకరి మీద ఒకరు గొడవ పడుతున్నారా? గొప్పలు చెప్పుకుంటున్నారా? 1వ కొరింథీ 12:18 వచనంలో ఏమని రాయబడిన వాక్యం? అవయములన్నీ అనేకమైనను, శరీరం ఒక్కటే కదా. ఒక అవయము శ్రమపడినప్పుడు అవయములన్నీ శ్రమపడను కదా. ఒక అవయము ఘనత పొందినప్పుడు అవయములన్నీ సంతోషించును కదా. అలాగే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. కళ్ళు ప్రాముఖ్యమైనవే, చెవులు ప్రాముఖ్యమైనవే, నోరు ప్రాముఖ్యమైనవి. కానీ శిరస్సుకు లోబడి ప్రతి అవయవం పనిచేయాలి కదా. సంఘమునకు శిరస్సు యేసుక్రీస్తు ప్రభువే. దేవుడు తన కృపను బట్టి సంగమును తన శరీరంలో భాగాలుగా ఉంచి తన పనిని మనకు పంచాలి. దేవుని మహిమ కొరకే మనం పని చేయాలి, కానీ అతిశయించకూడదు. అయ్యో, ఎంత తప్పు చేశానే. దేవుడి కొరకు వెళ్ళి శ్రమ అంటున్నాడు. అవును, దేవుడి కొరకే, దేవుని మహిమ కొరకే పని చేయాలి. రండి, దేవుని